కల్వకుంట్ల కవిత గారి అరెస్ట్ కేసు అయితే ఇప్పుడు చాలా సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఇరు తెలుగు రాష్ట్రాలలో కల్వకుంట్ల కవిత అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. మొన్నటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన కేసీఆర్ కూతురే ఈ కవిత. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ వాళ్ళు ఈమెను అరెస్ట్ చేయడం అన్నది ఇప్పుడు ఎంతో సంచలనంగా మారింది. అసలు ఈ ఈడీ కేసు ఎందుకు పెట్టారు, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అనేది తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. కవిత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అయితే ఎన్నో ఉద్యమాలు చేశారు. 2020 నుంచి నిజామాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా పనిచేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహించినట్లు మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కవిత మీద ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు వచ్చింది అన్నదైతే ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. నిన్న సాయంత్రం 5:30 కవిత గారి ఇంట్లోనే ఈడీ వాళ్ళు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మా చెల్లెల్ని అరెస్ట్ చేయడం ఏంటి అంటూ కేటీఆర్ గారు అయితే ఈడీ వాళ్ళతో గొడవ కూడా వేసుకున్నారు. ఎలాంటి సర్చ్ వారెంటీ లేకుండా మా ఇంట్లోకి ఎలా వస్తారు, ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే కవితను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ కూడా గతంలోనే చెప్పుకొచ్చింది. అయినా కూడా మీరు ఎలా వస్తారు, ఈ దౌర్జన్యం ఏంటి అంటూ వారిపై రెచ్చిపోయాడు. దీనికి గాను ఈడీ వారు మాట్లాడుతూ, మేము ముందుగానే కవిత గారి భర్త అయిన దేవనపల్లి అనిల్ కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కవిత గారిని అరెస్ట్ చేయడానికి కావలసిన అన్ని వారెంట్లు మా దగ్గర ఉన్నాయి అంటూ వారు చూపించడం జరిగింది. ఇక దీంతో కేటీఆర్ అలాగే హరీష్ రావు ఇద్దరు చేసేదేమీ లేక ఈడీ వారికి సహకరించడం జరిగింది. కవిత గారు అరెస్టు సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. మీరు ఎవరు టెన్షన్ పడొద్దు, నేను త్వరగానే బయటకు వచ్చేస్తానంటూ బీఆర్ఎస్ నేతలకు అయితే ఆమె ధైర్యం ఇవ్వటం జరిగింది. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎన్నికల ముందు రాజకీయ నాయకులైతే మద్యపాన నిషేధం చేస్తామంటూ హామీ ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి కూడా అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి అత్యధిక లాభాలని తీసుకొచ్చే ఏకైక మార్గం ఈ మద్యం. ఇక చివరికి సీనియర్ ఎన్టీఆర్ కూడా అప్పటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అయితే మద్యపాన నిషేధం చేస్తానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ చివరికి అతను కూడా చేసేది ఏమీ లేక మద్యపానాన్ని కొనసాగించాడు. ఎందుకంటే మద్యాన్ని కనుక నిషేధం చేస్తే ప్రభుత్వాలే పడిపోతాయి. ఆ విషయం ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. కేవలం ఓట్ల కోసం మాత్రమే మద్యపానాన్ని నిషేధం చేస్తాను అంటూ ఆడవారి సపోర్ట్ని పొందేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే అనేక మంది అరెస్ట్ అయ్యారు. తెలంగాణ నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత ఏపీ నుంచి పార్లమెంట్ సభ్యుడైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి అలాగే ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. వారితో పాటు ఢిల్లీలో అధికార పార్టీకి చెందిన ఆమ్ ఆద్మీ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. 100 కోట్లు ఈ స్కామ్లో చేతులు మారాయన్న ఆరోపణలు ఈడీ అధికారుల నుంచి వినిపించాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన చాలా మంది నిందితులైతే అప్రూవర్గా మారారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చింది. అప్పటి వరకు మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేయి. అయితే వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ 2020 సెప్టెంబర్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే అనేక అనుమానాలకు తావిచ్చింది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులకు ఢిల్లీలో లిక్కర్ షాపులు అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ పాలసీని రూపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం 2021 జనవరిలో మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాలు ఉన్నారు. అయితే ఈ మంత్రుల బృందం లిక్కర్ కొత్త పాలసీని తయారు చేసింది. మే 21, 2021న ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. అయితే ఈ పాలసీలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈడీ సిబిఐతో దర్యాప్తు చేయాలని కోరారు. అప్పటి నుంచి ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో అనేక మంది నిందితులుగా చేరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు. ఆయన కుమారుడు రాఘవరెడ్డి జైల్లో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. కల్వకుంట్ల కవితను ఈ స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు అనేక సార్లు విచారించారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రప్పించి విచారణ జరిపారు. కవిత తన 16 సెల్ ఫోన్లను ధ్వంసం చేశారని, ఆధారాలను చెరిపేందుకు ప్రయత్నించారని కూడా
కూడా గతంలో ఈడీ అధికారులు ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయని కనుగొన్న అధికారులు ఆ దిశగానే విచారణ జరిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్లోనూ, ఢిల్లీలోని ఒక స్టార్ హోటల్లో నిందితులు సమావేశమై ఈ స్కామ్ కు పాల్పడ్డట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఆధారంగా కవిత పేరును కూడా సిబిఐ అధికారులు ఈ స్కామ్ లో నిందితురాలుగా చేర్చారు. కవిత పిఏ అశోక్ కౌశిక్ న్యాయస్థానం ఎదుట ఇచ్చిన సమాచారం కూడా ఇందుకు తోడైంది. సుదీర్ఘకాలం విచారణ జరిపిన తర్వాత కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఢిల్లీకి ఎలా తరలిస్తారని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. అయితే సుప్రీంకోర్టుకి ఇచ్చిన అండర్టేకింగ్ ని వెనక్కి తీసుకున్నామని ఈడీ అధికారులు బదులివ్వటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ ఇచ్చిన అండర్టేకింగ్ ను మళ్ళీ అదే ఈడీ వెనక్కి తీసుకోవాలనుకున్నప్పటికీ దానికి కోర్టు అనుమతి తప్పనిసరిగా అవసరం ఉంటుందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు పేర్కొన్నారు. దీన్ని ఈడీ పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ప్రకారం కోర్టు ధిక్కరణను 2 రకాలుగా విభజిస్తారు. మొదటిది సివిల్ కంటెంప్ట్, రెండోది క్రిమినల్ కంటెంప్ట్. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అనుసరించకపోవడాన్ని సివిల్ కంటెంప్ట్ అంటారు. ఆదేశాలని పట్టించుకోకుండా కోర్టు గౌరవాన్ని దిగజార్చేలా చేయటం, న్యాయ పరిపాలనా ప్రక్రియలను అడ్డుతగలటం వంటివి క్రిమినల్ కంటెంప్ట్ కిందకు వస్తాయి. కోర్టు ధిక్కరణ చర్యకు శిక్షగా 6 నెలలు జైలు శిక్ష విధించవచ్చు లేదా 2000 వరకు జరిమానా విధించవచ్చు. కొన్నిసార్లు 2 శిక్షలు కూడా వేయవచ్చు. కవిత కేసులో ఈడీ అధికారులు సివిల్తో పాటు క్రిమినల్ కంటెంప్ట్ను కూడా పాల్పడ్డట్టు అర్థమవుతుంది. ఏదేమైనా కవిత అరెస్ట్ అయిందని బీఆర్ఎస్ నేతలైతే బాధపడుతూ ఉంటే, కానీ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నేతల మట్టుకు ఉత్సవాలు చేసుకుంటూ టపాసులు పేలుస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక దీన్ని బట్టే అర్థమవుతుంది కేసీఆర్కి అలాగే కేసీఆర్ ఫ్యామిలీకి తెలంగాణలో ఎంత వ్యతిరేకత ఉందో అని.